Balancing precariously on a speeding motorbike, Gugalotti Lacharam twists his body into complex yoga-inspired shapes to the amazement of these onlookers. ఇంత రిస్క్ పడి చేశాను, ఇంత మటుకు ఏమీ జరగలేదు. And incredibly, the daredevil 40-year-old stunt rider performs without any safety equipment. అయినా నా అంతట నేను కొద్దిగా భయం ఉంటుంది, ప్లస్ అంతకంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. Lachiram, a farmer by profession, has been a keen sportsman since his childhood. Two of his great loves are motorbike riding and yoga. And one day, 6 years ago, he was inspired to combine them. ఆగస్టు 15, జనవరి 26 ఈ రెండు నేను నేషనల్ మీడియా ద్వారా చూసేటోడిని. ఆ ప్రోగ్రాంలో చాలా హెవీగా చేసేటోళ్ళు. అయితే ఎవరికి తెలియదు వాళ్ళు చేసేది నేనెందుకు చేయకూడదని నా బైక్ మీద నాకు ఒక థాట్ వచ్చి నేను ఈ చేయడం మొదలుపెట్టాను. Lachiram does his yoga exercises for 2 hours every day and can perform several yoga-inspired poses on his speeding motorbike. చాలా రకాలు చేస్తాం. మామూలుగా పడుకొని, కూర్చొని, నిలబడి ఒక బైక్ మీద 3 చోట్ల నిలబడతా. ట్యాంక్ మీద, మధ్యలో, చివర. Reaching speeds of 60 kilometers an hour and covering distances of up to 5 kilometers, his daredevil act has brought him fame in his hometown. చాలా మంది నన్ను అడిగి తెలుసుకునేది, నువ్వు సన్స్ చేస్తుంటావుగా అని అడిగేది. చూడని వాళ్ళు చాలా మంది, చూసిన వాళ్ళు క్యాజువల్ వదిలిపెట్టచ్చు. ఒక కొద్దిగా పెద్ద మనసు ఉంటుంది, 45-50 సంవత్సరాల లోపు ఉన్నాడు, అరే లచ్చిరామ్ మంచిది కాదురా చేయమాకురా అనేది. కానీ పెద్దోళ్ళని కొద్దిగా పక్క తొలగించి యూత్ బాగా ఆదరిస్తారు కాబట్టి యూత్ కోసం సరే చేస్తుంటా. ఆ యూత్ని సందర్శిస్తా. యూత్ బాగా పర్లేదు, బాగా చేస్తావు అన్నా, నువ్వు బాగా చేస్తావు, ఇంకా ముందు కూడా బాగా చేయాలని కోరుతారు. But while Lachiram's children are proud of their brave dad, one of his sons is worried for him. When I saw first time my father doing stunts, I got afraid and I got fear also. I am proud of my dad and I wish to continue my father doing the stunts. The yoga-loving motorcycle stunt enthusiast says he now intends to keep pushing the barriers of his extreme sport. నా ఫ్యూచర్ ప్లాను ఇప్పుడు చేస్తున్న స్టంట్స్ కూడా జాతీయ లెవెల్లో చేయాలనేది ఒక ఆలోచన ఉంది. అది నా కోసం కాదు, మన దేశం కోసం చేయాలనే ఆలోచన బాగుందండి. 7, 8, 10 సంవత్సరాల దాకా, 10-15 సంవత్సరాల దాకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. బైక్ విషయంలో ఏదైనా పని తక్కువ మానేసుకుంటేనే కానీ బైక్ విషయంలో మాత్రం చాలా స్టంట్స్ చేద్దామనే ఆలోచన మాత్రం ఉంటుందండి.